హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేశాను. అది నా స్టైల్లో, అంటే ఫాస్ట్గా అయిపోయేటట్టు, ఎక్కువ ఏం మసాలాలు అవి వేయకుండా సింపుల్గా ఫాస్ట్గా అయిపోయేటట్టు చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అవనిచ్చి దాంట్లో టొమాటో, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అది బాగా మగ్గిన తర్వాత మనం చికెన్ వేసుకొని చికెన్లో ఉప్పు, పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దాంట్లో అల్లం తెల్లగడ్డ పేస్టు, మన స్పైసీకి తగినంత కారం వేసుకోవాలి. నాకు పిల్లలు ఉన్నారు, చిన్నపిల్ల, నేను అందుకని కొంచెం కారం ఏమి ఎక్కువగా వేసుకోలేదు, లైట్గానే వేసుకున్నాను. మళ్ళీ పిల్లలు కొంచెం స్పైసీగా ఉంటే తినరు అనేసి వేసుకోలేదు. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీని. ముక్క బాగా మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలి. దాంట్లో ఇంకా కొంచెం ధనియా పౌడరు, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనివ్వాలి. చికెన్ని మసాలాలంతా కొంచెం చికెన్కి పట్టే వరకు కొంచెం బాగా మగ్గనివ్వాలి. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.